హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ ది ఎయిర్ బాయ్. హైదరాబాద్ నగరం ఉదయం సూర్యకాంతిలో మెరిసిపోతోంది. భవనాల మధ్య మెల్లగా గాలి వీచుతోంది. అర్జున్ అనే 11 ఏళ్ల బాలుడు ఒక అపార్ట్మెంట్ టెర్రస్ మీద నిలబడి గాలిని ఆస్వాదిస్తున్నాడు. అతని కళ్ళు మూసుకున్నాయి. గాలి అతని జుట్టును తాకుతోంది. అతను నెమ్మదిగా చెబుతాడు, గాలి, నువ్వు నాకెందుకింత దగ్గరగా అనిపిస్తున్నావు? ఒక సాయంత్రం నల్ల మేఘాలు నగరాన్ని కప్పేశాయి. మెరుపు ఒక్కసారిగా ఆకాశాన్ని చీల్చింది. అర్జున్ పార్క్లో ఒంటరిగా ఉన్నాడు. భారీ గాలి తుఫాను మొదలైంది. ఆకులు గాల్లోకి ఎగిరాయి. ఒక మెరుపు అతని దగ్గర నేలపై పడింది. గాలి అతని చుట్టూ చక్రంలా తిరగడం మొదలుపెట్టింది. మరుసటి రోజు అర్జున్ ఒంటరిగా మైదానంలో నిలబడి చేతిని ముందుకు చాచాడు. గాలి అతని ఆదేశం విన్నట్లు ముందుకు దూసుకెళ్ళింది. అతను చిన్న గాలి చక్రవాతం సృష్టించాడు. అతను గాల్లో కొద్దిసేపు తేలాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, ఆనందం. అతనికి కొత్త శక్తి వచ్చింది. అదే సమయంలో నగరంలో ఒక రహస్య వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. పేరు స్మోక్ మాస్టర్. అతను నల్ల పొగ మేఘాలు సృష్టించి నగరాన్ని చీకటితో కప్పేశాడు. నగరంలో ప్రజలు చాలా భయంతో ఉన్నారు. మన హీరో వాళ్ళని కాపాడడానికి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అతని ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంది అంటే సూపర్ హీరోలా. విల్లన్ మాత్రం సిటీని నాశనం చేస్తున్నాడు. అతను చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అర్జున్ గాల్లోకి ఎగిరాడు. స్మోక్ మాస్టర్ పొగ డ్రాగన్ సృష్టించాడు. గాలి వర్సెస్ పొగ. ఆకాశం మధ్య భారీ యుద్ధం మొదలైంది. స్మోక్ మాస్టర్ భారీ పొగ తుఫాను సృష్టించాడు. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. గాలి అతని చుట్టూ భారీ తుఫానుగా మారింది. అతను 2 చేతులు ముందుకు చాచి అత్యంత శక్తివంతమైన గాలి పేలుడు విడుదల చేశాడు. వారి మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. I won't back down! Feel the power! You won't escape! చాలాసేపు యుద్ధం తర్వాత మన విలన్ విలన్ని ఓడించి నగరానికి మళ్లీ వెలుగును తీసుకుని వచ్చాడు. పొగ పూర్తిగా తొలగిపోయింది. సూర్యకాంతి మళ్లీ నగరాన్ని తాకింది. అలా మన హీరో మన నగరాన్ని కాపాడాడు పిల్లలు. It's beautiful.